హాయ్ అండి. గుమ్మడికాయ వడియాలన్నమాట. ఇక పెద్దది ఒక గుమ్మడికాయ తెచ్చుకొని మేము ఆడవాళ్ళం బదలు కొట్టమన్నమాట. ఇది కత్తిపేట చెట్టు కూడా కొయ్యం చాకుతో, కానీ మగవాళ్ళ చేత బదలు కొట్టిస్తాం అనమాట. కొంచెం బేటిచ్చాక మనం కోసుకోవాలి ఆడవాళ్ళం. మేమైతే అలాగే చేస్తాం. గుమ్మడికాయ, ఈ గుమ్మడికాయ కానీ కూర గుమ్మడికాయ అంటారు కదా, అది కూడా కొన్ని స్త్రీలు కొట్టకూడదన్నమాట. అందుకనేసి మగవాళ్ళ చేత బదలు కొట్టించుకుని తర్వాత మేము కట్ చేసుకుంటాం. అలా కట్ చేయించాను. ఇవన్నీ 1/2 కేజీ అల్లం, ఒక 1/2 కేజీ పండు పచ్చిమిరపకాయలు అనమాట. పెద్ద గుమ్మడికాయ కదా, పండు పచ్చిమిరపకాయలు. ఈ నాటు పచ్చిమిరపకాయలు అనమాట, హైబ్రిడ్ కాదు. బాగా కారం ఉండాలి కదా. అల్లం శుభ్రంగా చెక్కేసుకొని పచ్చిమిర్చి అల్లం మిక్సీ కొట్టుకోవాలి కచ్చాపిచ్చా. వడియాలకి సాయం మినపప్పు కన్నా పొట్టుతో ఉన్న పప్పు, తొక్కపప్పు వేసుకుంటే గుల్లగా చక్కగా వస్తాయి అన్నమాట వడియాలు. గుమ్మడికాయ పెద్దది కదా, కేజీ వేసుకోవచ్చు. కేజీ వేస్తున్నాను నేను మినపప్పు. తొక్క పాడేయకుండా పొట్టు వడియాలు కూడా పెడతానమాట, చాలా బాగుంటాయి. గుమ్మడికాయ ఇలాగా శుభ్రం కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఇంకా చిన్న ముక్కలు కావాలంటే కట్ చేసుకోవచ్చు. నేను ఇలా కట్ చేసాను చూడండి. ఎన్ని ముక్కలు అయినా చూసారా. ఇది హైబ్రిడ్ కాయ కాదు, మామూలు కాయే, పెద్ద కాయ అనమాట గుమ్మడికాయ. ఇందులోని ఉప్పు పసుపు వేసుకొని శుభ్రంగా కలపాలన్నమాట. 2 చేతులతో బాగా కలుపుకోవాలి. ఉప్పు ఇందులో కొంచెం వేసుకోవాలి. తర్వాత మళ్ళీ పిండిలో కూడా వేస్తాం కదా. ఉప్పు వేసుకొని ఒక పలసటి గుడ్లోని మూట కట్టేసి బరువు పెట్టాలన్నమాట. వాటర్ అంతా రేపు మార్నింగ్ ఉడియాలు పెడుతున్నామంటే ఇవాళ నుంచి ప్రాసెస్ ఉంటుంది అనమాట. ఇది మూట కట్టి పసుపు వేసాను కదా, కళ్ళుప్పు వేస్తున్నాను. ఉప్పు కూడా వేసి శుభ్రంగా బాగా కలుపుకోవాలన్నమాట. ముక్కలన్నిటికి పట్టేలాగా శుభ్రంగా బాగా పట్టుకోవాలి. బాగా కలపాలి. కలిపి మూట కట్టాలన్నమాట. వాటర్ పోతుంది. రెండు చేతులతో కలుపుకొని శుభ్రంగా, ఇంకా చిన్ని ముక్కలు కూడా కట్ చేసుకోవచ్చు. కానీ ఇలాగ మనం ముక్కలు పిండేసరికి చిన్న ముక్కలు అయిపోతాయి అనమాట. మార్నింగ్కి వాటర్ అంతా పోయి చక్కగా వచ్చేస్తుంది అనమాట. వాటర్ దిగిపోద్ది. అదిగోండి మూట కట్టాను పలసటి గుడ్లోని ఇలా బరువు పెట్టాను అనమాట. మళ్ళీ ఇప్పుడు గంట సాయంత్రం మళ్ళీ ఇంకోసారి తిప్పి మరి బరువు మళ్ళీ పెట్టుకోవాలి మూత. అవి వాటర్ ఎంత పోతే అంత బాగా ఉడియం అన్నది గట్టిగా చక్కగా వస్తుంది అనమాట, పలసగా అవ్వదు. అది పప్పు శుభ్రంగా కడిగేసుకున్నాను. తొక్కపప్పు కడిగేసుకొని అల్లం పచ్చిమిర్చి మిక్సీ పట్టేశాను. అగో మినప్పిండి గ్రైండ్ చేసి గట్టిగా గారిపిండి రుబ్బుతాం కదా, అలాగా రుబ్బుకోవాలి. కొంచెం జీలకర్ర, కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఆల్రెడీ ఉప్పు వేసాం, మనం ముక్కల్లో వేసాం, చూసి వేసుకోవాలి. తొక్కపప్పు కూడా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. తొక్క పారేయకుండా, వీడియో మిస్ అయింది, తొక్క పారేయకుండా అది మిక్సీ పట్టుకోవాలి. ఇందులోనే మనం ముక్కలు మూట కట్టుకున్నాం కదా, ముక్కలు తెచ్చి ఇందులో వేసేసి బాగా కలిపేసుకోవాలన్నమాట. ఒక చూసారు గారిపిండిలాగా మినప్పిండి ఎంత బాగా వచ్చిందో, ముద్దలాగా రావాలన్నమాట మనకి. పలసగా ఏమాత్రమైనా ఉడియం అనేది పాకుపోయినట్టు అయిపోద్ది. తొక్కపప్పు మూలని మన గుల్లగా చాలా బాగా వస్తుంది. పచ్చిమిర్చి అల్లం మిక్సీ పట్టుకున్నప్పుడు కొంచెం ఉప్పు వేసేసుకొని పట్టుకుంటే తిరుగుద్ది అనమాట. అది పండు పచ్చిమిరపకాయలు అయితే బాగా టేస్ట్ ఉంటాయి. ప్లస్ ఏంటంటే కలర్ వస్తుంది, రెడ్ కలర్లో చక్కగా ఉడివి అన్నది అందంగా కనిపిస్తుంది అనమాట. మనం ముక్కలు వేసేసాం కదా, ఇది పొట్టు అనమాట. పొట్టు మిక్సీ చేశాను విడిగా. కొన్ని ముక్కలు కొంచెం అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకు పక్కన పెట్టాను. పొట్టు వడియాలు కూడా పెడతాను. పొట్టు పాడేయకుండా కడిగేటప్పుడు పొట్టు నీళ్ళు వాడదేవకుండా దాంట్లో వేసేసుకొని విడిగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. పొట్టు వడియాలు కూడా చాలా బాగుంటాయి. శుభ్రంగా కలిపేసుకొని
ఎండలోని మేడపైకి వెళ్ళి వడియాలేయడం. అక్కడ వడియా చూసారా, నీరు అంతా శుభ్రంగా ఎలాగ వాడిపోయిందో. నీరు చక్కగా వాడిన వల్లనే హైబ్రిడ్ కాయ అనుకోండి ఎక్కువ వాటర్ వచ్చేస్తుంది. ఇది నాటికాయ వల్ల పెద్ద వాటర్ రాలేదు, బాగుంది, పలసపడదు. చూడండి, బాగా కలిపేస్తున్నాను. మొత్తం కలిపేసుకొని బాగా కలపాలన్నమాట. చెయ్యి మండుద్ది మనకి. పొట్టు వడియాల్లోకి తీయడం మర్చిపోయాను. కొన్ని గుమ్మడికాయ ముక్కలు కూడా వేసి పొట్టు వడియాలు పెట్టుకోవాలి. బాగుంటాయి, చాలా టేస్ట్గా ఉంటాయి పొట్టు వడియాలు కూడా. ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి, నోటిఫికేషన్స్ మీకు వస్తుంటాయి. నేను ఏ వీడియో పెట్టినా మీకు కనిపిస్తూ ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి నా వీడియోస్ అన్నీ చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అస్సలు పలచబడలే, చూసారా, ముక్కలు బాగా నీళ్ళు అన్నది పోయింది. ఇంకోటి ఏంటంటే పప్పు రుబ్బుకునేటప్పుడు గారెపిండిలాగా చక్కగా రుబ్బుకోవాలి. మిరపకాయ ఉండిపోయింది, ఒకటి తీసేద్దాం. చాలా కారం ఉన్నాయి, పెద్ద కాయ కదా, కేజీ పప్పు వేసాను నేను, తొక్కపప్పు. అదే సాయంగాన పువ్వులు వేసుకున్నారనుకోండి, ఒక పావు కేజీ, ముప్పావుకి ఒక అర కేజీ ఒకటి, పావు కేజీ ఒకటి వేసుకోండి. పెద్ద కాయ కదా, ఎక్కువ పప్పు వేసేసుకుంటే గట్టి వచ్చేస్తే వడియాలు. కూరల్లో కనుకోండి కేజీ వేసేసుకున్నా పర్వాలేదు. ఇది వేపుకున్నా కూరలు వేసుకున్నా గుల్లగా వస్తాయి అన్నమాట. ఇవి అర కేజీ పచ్చిమిర్చి వేసేసాను నేను, కారంగా ఉంటాయి కదా అని. కొంచెం జీలకర్ర, అల్లం పావు కేజీ వేసాను. మంచి స్పైసీగా చక్కగా చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట. గుల్లగా సంవత్సరం వచ్చేస్తాయి మాకైతే. పాత ఇంకా 2, 3 అయిపోయినాయి వడియాలు. లాస్ట్ ఇయర్ ఇంకా కొంచెం ఎక్కువ పెట్టాను, ఈ సంవత్సరం కొంచెం కుదరలేదు. పైన అసలు మాకు వడియాలు అవి పెట్టుకోవడానికి ప్లేస్ కొంచెం బాగోలేదు, పైన పౌరాలు ఉంచుతూ లేదు అసలు. ఇప్పుడు ఈ వడియాలు సగం వడియాలు అయ్యే ఎత్తుకుపోతాయి. అదే శుభ్రంగా కరెక్ట్గా వచ్చింది, చూసారా, వడియం అన్నది బాగా వస్తుంది అనమాట. బాగా కలుపుకోవాలి మొత్తం అన్నీ కలిసేటట్టు. అది వచ్చేసారా, అలా వస్తాయి వడియాలు మనకి. ఎండలో పెట్టేసుకుందాం, డైరెక్ట్ ఎండలోనే పెట్టాలి. ఇది మనం పెసర వడియాలనుకోండి నీడని పెట్టుకొని ఎండలో ఎండ పెట్టుకుంటాం. తర్వాత పైకి వెళ్ళి వడియాలు పెట్టేద్దాం. అదండి పుట్టు అనమాట. తొక్క ఉంటుంది కదా, పప్పు కడిగేసిన తొక్కలోనే కొంచెం మినప్పిండి, కొంచెం గుమ్మడికాయ ముక్కలు, అల్లంని పచ్చిమిర్చి పేస్ట్ వేసాం కదా, అవి వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కలిపేసుకోవాలి. ఈ చిన్న చిన్న వడియాలు పెట్టుకుంటాం, ఇవి వేపేసుకుంటే చాలా బాగుంటాయి. చాలా బాగుంటాయి కూడా. ఈ వడియాలు కూడా పెడతాను పైకి. ఏదైనా కాటన్ క్లాత్ కానీ మైకా కవర్ కానీ పెట్టుకోవచ్చు మనం. కొంచెం మరీ చిన్న వడియాలు ఇవి కొంచెం మీడియం సైజులో పెట్టుకోవచ్చు. గుమ్మడి వడియాలు మాత్రం మరీ చిన్నవి పెట్టుకోకూడదు. అగండి అలా పెడతాం. ఇవి చూసారా, చక్కగా అలా దగ్గరగా పెట్టేసుకోవాలి. వీడియో దూరం నుంచి చూస్తున్నామని దూరం నుంచి తీస్తున్నామని వీడియో 500 రియాలు. చూసారా, చక్కగా కొంచెం ఎండినాయి అనమాట. ఇవి సాయంత్రానికి ఒకవేళ ఊడొస్తున్నాయి, చూసారా, ఊడొచ్చేస్తాయి. ఇంకా కొంచెం బాగా ఎండాక తీసేద్దాం. తీసేసి తిరగేసి పెట్టేస్తే సరిపోద్ది అనమాట. నచ్చితే లైక్ చేయండి. గుమ్మడి వడియాలు రెడీ.